ఇప్పుడు ఉదాహరణ చెప్తా. నేను మొన్న ఒక రీల్ చేసిన, ప్రభాస్ది, నేను మా ఆవిడ కలిసి ప్రభాస్ ఒక రీల్ చేసినాం. ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండయ్యా. అది ప్రభాస్ గారు చూసారు. చూసి ఏమన్నారు, నాకంటే వేణుస్వామి స్టైల్గా ఉన్నాడు అన్నాడు కామెడీగా. అంటే అంత అవేర్గా ఉంటారు మా పట్ల. అంటే వేణుస్వామి గారి పట్ల ప్రభాస్ గారు ఉండే విధానం అది. మా ఉదాహరణ, నా ఫామ్లో పండిన సీతాఫలాలు తీసుకుపోయి నేను ప్రభాస్ గారికి పంపించిన. ఆయనకు నచ్చినాయి అంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో కాటన్ పంపించిన. ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట. చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను ప్రభాస్ గారికి. సో ఇది సమాజానికి తెలియకుండా నేనేదో ప్రభాస్ని టార్గెట్ చేస్తున్నా అని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ నన్ను బండబూతులు తిడతారు. కానీ నేను ప్రభాస్ బాగుంటాము అనే విషయం వీళ్ళకి తెలియదు కదా. ఈ విషయం తెలియనటువంటి మధ్యలో వచ్చినటువంటి ఆమె కూడా నన్ను కామెంట్ చేసింది, కృష్ణరాజు గారి వైఫ్. ఆమె ఏమనుకుంటుంది అంటే, వాళ్ళ వ్యక్తిగతమైన అంశాలు నాకు తెలియయా? నేను మాట్లాడాను ఆన్ స్క్రీన్, నాకు తెలుసు. నాకు కృష్ణరాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు తెలుసు, ప్రభాస్ గారి అంశాలు తెలుసు, ప్రతి హీరోకు తెలిసిన నా వ్యక్తిగతమైన అంశాలు తెలుసు. నేను అవన్నీ మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడతా? జాతకం చెప్పడం వరకే నా బాధ్యత. సో సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ టార్గెట్ చేయడము, వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ చేయడము ఇవన్నీ సహజమే. దీనిని తట్టుకొని నిలబడితేనే మన జీవితం అనేది ప్రకాశవంతమవుతుంది. సో ఎదుటివాడు వేసేటువంటి ఇటుకలను, రాయిలను మనము తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవాలి. ఎదుటివాడు వేసినటువంటి మంటలో మనం సలిగాసుకోగలిగితేనే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. నేను వీటికి కొట్టుకపోతా అంటే మనం తట్టుకోలేము. మన లైఫ్ కూడా పాపం గీతాంజలి లాగా మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తనని టార్గెట్ చేసిర్రు, ఎవరు టార్గెట్ చేసిర్రు నాకు అనవసరము. ఈవెన్ ఇవాళ మీరు నమ్మినా నమ్మకున్నా గుంటూరు కారం అనే సినిమాను వాంటెడ్లీ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఫెయిల్యూర్ అని చూపించారు. వాంటెడ్లీ. అంతెందుకు, నిన్నగాక మొన్న విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది, ఫ్యామిలీ స్టార్. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూస్ పెట్టారు బేకార్ సినిమాని. ట్రోల్స్కు, మేమర్స్కు, ఫేక్ రివ్యూస్కు నాశనం అయిపోయినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనం అవడానికి కారణం ఎందుకంటే సినిమా బయటికి రాకముందే నెగిటివ్ రివ్యూస్ పెట్టేశారు. మొత్తం ఎక్కడ చూసినా నెగిటివ్ రివ్యూస్. బాగలేదు, రాడ్డు దించుండు ఈ మౌత్ పబ్లిసిటీకి పోయేటోడు కూడా పోడు. ఇదే ప్రయత్నం నీ మీద నా మీద జరుగుతుంది. ఎట్లా? వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు అని జనాలలోకి ఇంజెక్ట్ చేసి వేణుస్వామి దగ్గరికి క్లయింటేల్ పోకుండా చేయాలి అని సింపుల్ లాజిక్ ఉంది దాంట్లోనే. వేణుస్వామి జ్యోతిష్యం పని చేయదు అని నువ్వు ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నావు అంటేనే వేణుస్వామి జ్యోతిష్యం పనిచేస్తుందని అర్థం. లేకపోతే ఇప్పుడు ఇంతమంది జ్యోతిష్కులు ఉన్నారు, ఒక్క జ్యోతిష్కుడు కూడా ఇంత పబ్లిసిటీ వచ్చిన జ్యోతిష్కులు లేరు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.